ఈ 8వ అవతారం రాముడు ఆచరించిన అవతారం, ఆచరించిన దాన్ని బోధించిన అవతారం కృష్ణుడు. ఇవి రెండింటినీ మనం పట్టించుకోలేదనుకోండి, ఇంకా తర్వాత కల్కి శరణం అంతే, ఇంకా రెండోది అక్కర్లేని పరిస్థితి. అంటే ఒక భావుకత ఏంటంటే దీని వెనక ఈ కలియుగం కనుక ఇదే భావాలతో ఇంకా ఇంకా మితిమీరి స్వార్థంతో, కుత్సితమైన భావాలతో, సంకుచితమైన భావాలతో వ్యక్తిత్వాలు అలా తయారైపోతుంటే సమాజంలో ఒకరోజు ఈ సమాజంలో ఎలాంటి స్థితి దాపురిస్తుందనంటే మనిషి నేను బ్రతకడం వద్దు, ఇక్కడ చచ్చిపోవాలి, భగవంతుడా చంపే అని రోజు దేవుణ్ణి కోరుకోవలసిన దుస్థితికి సమాజం ఎదురవుతుంది. ఆ స్థితి వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేయాలని, ఇంకా వీళ్ళు కోరుకుంటే చేయవలసిందేంటి, అదే చెయ్యాలి. కాబట్టి మన యొక్క స్వార్థ భావాలు, మన యొక్క సంకుచితమైనటువంటి భావాలు, మనలో కలిగేటువంటి ఆ సఫకేషన్ మనల్ని బ్రతకడానికి కూడా అవకాశం, చచ్చిపోతే బెటర్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఏదో ఒక హ్యూమిలేషన్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగనే చూడండి, మనకు ఈ హ్యూమిలియేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కూర్చున్నటువంటి మనకు ఇటు నుంచి వెళ్ళిపోవాలని ఎలాగైతే భావన వస్తుందో బాగా ఆలోచించండి. బ్రతికుండే మనకు కూడా ఈ బ్రతుకుతో ఏమీ అర్థం పర్థం లేకుండా ఉంటే భగవంతుడా చచ్చిపోవాలి, భగవంతుడా చంపే అని కోరుకోవాల్సి వస్తుంది. ఈరోజు మనం భగవంతుణ్ణి ధైర్యంగా అడుగుతున్నాం, నాకు ఇంకొంతకాలం బ్రతుకు నువ్వు, ఇంకొంతకాలం నేను బ్రతుకుతానని. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వ్యక్తి కూడా రోజు నేను ఇంకొంతకాలం ఉండాలి, నాతోటి ఏదైనా మంచి చేయించు, నేను హాయిగా నా మనవడు మనవరాలు భార్య భర్త పిల్లలతో సుఖంగా ఉండేలా దీవించని అడుగుతున్నాం. కారణం ఈరోజు ఇంకా మన భావాలంత కలుషితం కాలేదు. కానీ కలి ప్రభావంలో కాలుష్యం పెరిగి ఇప్పుడే మనం వింటున్నాం. మొదట్లో అనేవారండి, ఏవండి స్వామీజీ ఇంట్లో నుంచి బయటికి వెళితే పాపం మా ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో తెలియదండి, బయట పరిస్థితులు అస్సలు బాగులేదండి అని పూర్వం రోజుల్లో వీధిలో సమస్య చెప్పేవారు. సో పూర్వం రోజుల్లో ఇల్లు దాటి బయటికి వెళితే ఏమిటోనండి సమస్య, ఎలాగుంటుందో, బయటికి వెళితే ఇంక రాలేమేమో, అంత అరాచకం బయట ఉందనేవాళ్ళం. ప్రాణభీతి అండి బయట, ఏమో ఏది గుద్దుతుందో తెలియదు, ఎలా చచ్చిపోతాడో ఎవడు చంపుతాడో తెలియదనే భయంతో వీధిని మనం అలా అనేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి ఇంట్లో ఉంటే ఈవిడికి ఎప్పుడు కోపం వచ్చి వీడి మీద బండబడేస్తుందో తెలియదు, వీడికి ఎప్పుడు కోపం వచ్చి ఆవిడని నరికేస్తాడో తెలియదు. ఈరోజు పేపర్లు చదివితే వీధిలో మర్డర్లు ఎక్కువ లేదు, ఇళ్లలోనే ఎక్కువ మర్డర్లు అవుతున్నాయి. భర్త భార్యను చంపేశారంటున్నాడు, భార్య భర్తని చంపారంటున్నారు, వీళ్ళిద్దరు కలిపి పిల్లల్ని చంపారంటున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపారంటున్నారు. ఏమో అర్థం కావట్లేదు. అంటే ఇంతకుముందు వీధిలో జరిగే అకృత్యాలు ఇప్పుడు ఇంట్లో జరుగుతున్నాయి. అంటే మానవ సమాజం ఎంత ఎదిగిపోయిందండి. గుట్టు చప్పుడు కాకుండా బ్రతకాలనేటువంటిది ఇదేనేమో. అంటే వీధిలో ఏం చేయకండి, గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో చేసుకోమని అర్థం, చేసుకునే పనులన్నీ. కాబట్టి మన మానసిక స్థితి ఎంత కాలుష్యం ఏర్పడిపోయి స్వార్థము, లేకపోతే అసూయ, లేకపోతే ఈర్ష, లేకపోతే ఒక పగ ప్రతీకారం, అంటే ఆ మనోధర్మం ఎంతలాగా మారిపోయిందో. ఆ మనోధర్మాన్ని మళ్ళీ తిరిగి మనం ట్యూన్ చేసుకోవాలంటే దానికి ఏకైక శాస్త్రం ఈ లోకంలో రామాయణం ఒక్కటే. ఆ రామాయణాన్ని చూస్తే, ఆ రామాయణంలో ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలన చేసుకుంటే మన మనస్సుని ట్యూన్ చేసుకుంటాం. ఇప్పుడు రేడియోలో స్టేషన్ ఉంది, మనం ట్యూనింగ్ రాడ్ ఉంటుంది, ఆ రాడ్ని ట్యూన్ చేస్తూ పోతే ఎర్రగా ఒక రాడ్ ఉండేది పూర్వం రోజుల్లో రేడియో. ఇప్పుడు నాకు అది తెలియదు, ఇప్పుడు రేడియోలో లేవు. ఇప్పుడు అన్నీ మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఎఫ్ఎం నొక్కగానే అన్నీ వస్తుంటే ఇప్పుడు అన్నీ నొక్కుకోవడమే, అంతా ఇప్పుడు అన్నీ నొక్కడమే. బయట నొక్కడం, లోపల నొక్కడం, వాడిని నొక్కడం, వీడిని నొక్కడం, ఇది నొక్కడం, అది నొక్కడం, అన్నీ నొక్కడమే తప్ప ఇప్పుడు అన్నీ ఇంతకు ముందులాగా చేసే క్రియ ఏమీ లేదు. ఇప్పుడు అన్నీ నొక్కడం లేదు. ఓకే, ఎనీథింగ్. సో పూర్వం రోజుల్లో ఆ రేడియోకి ఆ రాడ్ ఉంటుంది కదా, అలా ఫైన్ ట్యూన్ చేస్తే ఆ ఎర్ర రాడ్ అలా కదులుతుంది. కదిలి పర్ఫెక్ట్ ట్యూనింగ్ అయినప్పుడు స్టేషన్ మీద నిలబడ్డప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్గా ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది. అలాగనే ఈ రామాయణం అనేటువంటిది ట్యూనింగ్ రాడ్. మీ మనస్సును అలా ట్యూన్ చేయగలిగితే రామాయణం అనే ధర్మాలను పెట్టుకుని, మనోధర్మాన్ని నిజంగా మనం ఎక్కడికి ట్యూన్ అయితే, ఏ స్టేషన్కి ట్యూన్ అయితే మోక్షానికి అర్హులం అవ్వగలమో ఆ స్టేషన్కి ట్యూన్ చేయడానికి రామాయణం ఒక్కటే ఈ లోకంలో మాన్యువల్, ఇంకా రెండో మాన్యువల్ లేదు. ఒక కారు కొంటే ఒక బుక్ ఇస్తారు మనకు, స్టీరింగ్ ఎక్కడుంది, దీన్ని ఎలా వాడాలి, గేర్స్ ఏమిటి, ఆటో గేర్సా ఏమిటన్ని. ఒక బైక్ కొంటే మాన్యువల్ ఉంటుంది, ఒక సెల్ ఫోన్ కొంటే మాన్యువల్ ఉంటుంది.
అలాగనే ఈ లోకంలో ఒక మనిషి పుట్టిన తర్వాత ఏదైనా ఒక మాన్యువల్ అంటూ పుట్టిందనంటే రామాయణం, శాస్త్రం. అదే ఒక మనిషి ఎలా ఉపయోగపడాలి, తనకు ఎలా ఉపయోగపడాలి, లోకానికి ఎలా ఉపయోగపడాలి. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అద్భుతమైనటువంటి ధర్మ లక్షణాల్ని మనకు చెప్తూ ఇక్కడ కృతజ్ఞ అనేటువంటి లక్షణాలని చెప్పారు. కృతజ్ఞుడు రాముడు, కృతజ్ఞ వేరు, కృతజ్ఞ వేరు. అంటే కృతజ్ఞ అంటారు దాన్ని యాక్చువల్గా. కృతజ్ఞత్వం అంటే కృతజ్ఞుడు అనంటే చేసిన దాన్ని మరిచిపోయి వాడిని లెక్క పెట్టుకోకుండా వాడెవడో తెలిసి తెలియనట్టుగా పోతుంటారు. ఇప్పుడు సపోజ్ మనం ఎవరికైనా ఉపయోగపడ్డామనుకోండి, ఆ ఉపయోగపడ్డ వ్యక్తిని మళ్ళీ ఎక్కడైనా చూస్తే వీడు నాకు అప్పుడు ఉపయోగపడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఏమైనా అడుగుతాడేమో, నేను అప్పుడు నీకు ఉపయోగపడ్డాను, ఇప్పుడు నాకేమైనా చేసి పెట్టాను, ఇక్కడి నుంచే తలకాయ తిప్పుకుని పోతుంటారు. సో వీళ్ళు కృతజ్ఞ. అదే ఏదైనా మనకు ఒక ఉపకారం చేస్తే వాడిని గుర్తుపెట్టుకుని వాడు కనపడగానే వాడు మనల్ని గుర్తించకపోయినా మనం పరుగులు తీసుకుంటూ వెళ్ళి నువ్వు అప్పుడు నాకు ఇది చేశావు కదా, ఎంత గొప్పగా చేశావో నాకు నేను మర్చిపోలేను అని వాడు చేసిన దాన్ని నెమరు వేసుకుని వాడి దగ్గర చెప్పగలిగి ఆ భావుకతని ఎక్స్ప్రెస్ చేయడం అనేటువంటిది కృతజ్ఞత్వ లక్షణం. అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫండమెంటల్ స్టెప్. ఆ ఎక్స్ప్రెషనే ఈరోజు కరువైపోయింది. నవ్వు కూడా సరిగ్గా లేదు, ఏడుపు సరిగ్గా లేదు, నీళ్లు రావట్లేదు ఇప్పుడు ఏడిచే వాళ్ళకు కూడా. నిజంగా ఇప్పుడు ఏడ్చే వాళ్ళల్లో కూడా చాలా మంది పాపం ముఖం ఒకలా పెడుతున్నారు. అప్పుడు మనం ఫీల్ అవ్వాలి ఏడుస్తున్నాడేమో అని. పూర్వం రోజుల్లో ఏడ్చినప్పుడు నీళ్లు వచ్చేది మనకు అర్థమయ్యేది. ఇప్పుడు నీళ్లు ఎండిపోయాయి, లోపల ఏడవడానికి నీళ్లు లేవు. నవ్వడానికి కూడా ఎవరికి ఓపిక లేదు, సరిగ్గా నవ్వట్లేదు అని అంటే థ్యాంక్స్ అండి అంటున్నాం. ఏడుపుకి నీళ్లు రావట్లేదు, నవ్వు స్పష్టంగా లేదు, భావ వ్యక్తీకరణ స్పష్టంగా లేదు. నాకు ఇది కావాలి అని పూర్వం రోజుల్లో అడిగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అంతా మౌన వ్యాఖ్యలం అయిపోతున్నాం మనం. కాబట్టి కృతజ్ఞత్వ లక్షణం ఇక్కడ రామాయణం నేర్పుతుంది ఎలాగ ఉండాలి అనేటువంటిది. ఇక్కడ ఒకసారి నాతో పాటు ఆ శ్లోకం చెప్పండి. కథంచిదుపకారేణ కృతేనేకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇది ఎంత గొప్ప లక్షణం అంటే కథంచిదుపకారేణ కృతేన ఏకేన తుష్యతి. రాముడికి ఎవరైనా ఉపకారం చేసి ఉంటే ఆ ఉపకారాన్ని ఉపకారిని ఇద్దరినీ కూడా మర్చిపోడట రాముడు. ఉపకారము ఉపకారి మర్చిపోడట రాముడు. రెండోది మనమేంటంటే ఎక్కడో మనస్సులో గుర్తు పెట్టుకుంటాం, కానీ రాముడు గుర్తు పెట్టుకునే చిప్పులో పెట్టడాయన. నిరంతరం ఆ ఉపకారాన్ని ఉపకారిని అలా అనుసంధానం చేస్తూ ఉంటాట. మనకేంటి ఈరోజు ఉపకారం చేశాడు, చాలా థ్యాంక్స్ అండి అనుకున్నాం, మళ్ళీ 5 ఏళ్ల దాకా అతను కనపడలేదు అనుకోండి, రోజు అనుకోం మనం. 5 ఏళ్ల తర్వాత ఏమండి స్వామి మీరు పలానా అప్పుడు ఇలా చేశారు కదా, అబ్బా నాకు నిజంగా గుర్తుకొచ్చిందని అంటే మనకు ఎవరైనా ఉపకారం చేస్తే పొంది మెమరీలోకి పెట్టేస్తాం, మెమరీ ఫైల్లోకి. ఏమండి వాడు మళ్ళీ కనిపించినప్పుడు దాన్ని రికలెక్ట్ చేసి చేశారు కదండి అని అంటాం. అది జనరల్గా ఉండేది. కానీ గుర్తుపెట్టుకోండి, రాముడు మెమరీ ఫైల్లోకి పెట్టడు, నిరంతరం గుర్తిస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసండి, నిరంతరం రాముడు ఎలా మెమరీలో పెట్టుకుంటాడండి? అది ఎవరి వల్ల అవుతుందండి? వాడికి మిగతా పనులు లేవా? రాముడికి చేస్తాడు. మనం చేస్తున్నాం. ఎలాగంటే ఎవడైనా ఒక అపకారం తలపెడితే వాడు అపకారం తలపెట్టిన తర్వాత వెళ్ళిపోతాడు. వాడు కనిపించేదాకా దాన్ని లోడుకుంటూ ఉంటాం, కెలుక్కుంటూ ఉంటాం. అది మెమరీ ఫైల్లోకి వెళ్ళదు, అది లైవ్లో ఉంటుంది, అలాగా లైన్లో ఎప్పుడు ఉంటుంది. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు మీరు? అంటే నాకు అపకారం చేస్తే దాన్ని మెమరీ ఫైల్లోకి పంపట్లేదు, స్ట్రీమ్ లైన్లో పెట్టుకుని అలా లైవ్లో చూస్తున్నాను. మళ్ళీ వాడు కనపడ్డాడు, చేశాడు వీడు నాకు ఇలాగా అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ రాముడు మనం అపకారాన్ని అలా స్మరిస్తూ ఉంటాం, కానీ రాముడు ఉపకారాన్ని అలా స్మరిస్తూ ఉంటాడు. దట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ మానవ అండ్ రామ. రాముడి యొక్క ధర్మం అది. ఇంత ఉపకారం చేస్తే మనస్సులో పెట్టుకుని కడుపులో పెట్టుకుని అలా స్మరిస్తూ ఉంటాడట, అయ్యో నా కోసం వీడు ఇలా చేశాడే, నా కోసం ఇలా చేశాడని. నిజంగా ధర్మాత్ముడు ఎంత గొప్ప ధర్మాత్ముడు. నేను వదిలేశాను ఇంకెందుకంటే ఇది మనం చెప్పడం వేస్ట్, ఇది నా పని నేను చేసుకుంటూ పోవడం ఉత్తమం. ఒకసారి చెప్తాం మనిషికి రెండోది నేను చెప్పను.
ఒక్కటే చెప్తాను. కాబట్టి రెండోది నేను చెప్పను. ఓకే, ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని, అలా నేను పెద్దవాళ్ళని ఎవరిని అలా చెప్పను. మొదటి లైన్ అయితే నాకు సరిపోతుంది అంతే. రెండోది, నస్మరత్యపకారాణం శతమపి ఆత్మవత్తయా. ఎంత గొప్ప ఎగ్జాంపుల్ అని అంటే ఇక్కడ మీకు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక వ్యక్తి పదే పదే అపకారం తలపెట్టిన రాముడికి వాడు దాన్ని ఎలా భరిస్తాడు, ఎలా స్వీకరిస్తాడు? మనం ఒక్క అపకారం తలపెడితేనే కంట్లో నలుసు పడితే నలుసుని తిట్టుకుంటాం, దాన్ని ఏరి పారేసేదాకా కంట్లో నుంచి మనకు నిద్ర పట్టదు. అది మన భావన. కానీ రాముడికి అపకారం తలపెడితే అపకారం తలపెట్టిన వాణ్ణి ఎలా భరిస్తాడో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి స్వీట్ మీకు ఇచ్చాను, మంచి స్వీట్ చాలా బాగుంది, తింటున్నారు. తింటూ ఉన్నప్పుడు ఆస్వాదించే సమయంలో తెలియకుండా పళ్ళ మధ్యలో నాలిక పడిపోయింది. ఇంకా అసలు అది ఆ బాధ వర్ణించలేం మనం. ఇప్పుడు మనం పళ్ళ మీద ఏమైనా క్రోధం చూపిస్తామా? చూపించాం. ఎందుకని? పళ్ళు కూడా నాదే, కొరికిన పళ్ళు నాదే, కొరకబడ్డ నాలిక నాదే. నాలికని సమర్థించుకుంటా, నాలికని సముదాయిస్తాం, కానీ పళ్ళ గురించి కించిత్తు కూడా పట్టించుకో. రాముడు కూడా అపకారం చేసిన వాడే, అపకారం చేయబడ్డది వాడే. ఎందుకనంటే ఇక్కడ రాముడు చాలా అద్భుతమైనటువంటి రామాయణంలో ఒక మాట చెప్తారు, జగత్ సర్వం శరీరంతే. రాముడి గురించి చెప్తారనమాట. రాముడంటే ఎవరనంటే ఈ జగత్తంతా రాముడి యొక్క శరీరంగా భావిస్తున్నాడట రాముడు. అందుకనే విశ్వం విష్ణు, విష్ణు సహస్రనామంలో మంత్రం, ఆ మంత్రమే అక్కడ చెప్పారు. జగత్ సర్వం శరీరంతే. రాముడి యొక్క శరీరమే జగత్తంతా. అందుకనే అందరినీ ఆత్మారాముడు అంటే అంత హృదయంలో ఉండేవాడు అని అర్థం. కాబట్టి విశ్వం విష్ణువు అని అంటే ఈ విశ్వమే విష్ణువు అని. అంటే అపకారం తలపెట్టినటువంటి వ్యక్తి తన పళ్ళ లాంటివాడు, అపకారం పొందినటువంటి తను నాలుక లాంటివాడు. అపకారం తలపెట్టిన పళ్ళ యొక్క నైజం ఏంటి? కూసుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, పడితే దేనైనా నమిలేదే దాని స్వభావం. నాలిక అపకారం పొందబడింది కదా, దాని స్వభావం ఏంటి? జిగురుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, జారుడుగా ఉంటుంది, పట్టుకుంటే కూడా ఎంత స్మూత్గా ఉంటుంది. కాబట్టి అపకారం చేసే పంటి యొక్క నైజం అంతే, అపకారం పొందిన నాలుక యొక్క నైజం ఇంతే. కాబట్టి ఆ నాలుకని సముదాయిస్తాడే కానీ, ఆ నాలుకని సమర్థించుకుంటాడే కానీ, దాన్ని హ్యాండిల్ చేస్తాడే కానీ పళ్ళని ఎవరు ఏం చేయరుగా. పళ్ళ మీద కోపం వచ్చి సుత్తిచ్చుకు పట్టరా నా నాలుకని కొరికిందని పళ్ళ మీద చూపించాయంటే మళ్ళీ దీనికోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వీడికే సమస్య. కాబట్టి రాముడి యొక్క అపకారితో ప్రవర్తించే తీరేంటంటే, ఒకవేళ అపకారిని కనుక రాముడు కొడితే, రాముడు శిక్షిస్తే, గుర్తుపెట్టుకోండి, వాడు బాధపడితే తట్టుకోలేడు రాముడు. మళ్ళీ అది కూడా వస్తుంది రాబోయే శ్లోకంలో. కాబట్టి కదంచిదుపకారేణ కృతేన ఏకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమపి ఆత్మవత్తయ. 100 తప్పులు చేసినా రాముడు అలా భరిస్తాడట. 100 సార్లు తప్పులు కాదు, అపకారం తలపెట్టినా మాట్లాడు. అందుకనే అపకారికి నుపకారము నెపమెంచగ సేయువాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు అంటారు. నెపమెన్నడు, వాడికి ఉపకారం చేయడానికి. గుర్తుపెట్టుకోండి, నాకు భగవంతుడు ఒక స్థాయి ఇస్తే, ఒక స్థానం ఇస్తే, ఎవరైనా ఆ ఉపకారం కోసం వస్తే ఆ స్థాయి భగవంతుడిది, నాకిచ్చాడు, నాకివ్వబడింది. కాబట్టి నేను అతనికి ఉపకారం చేయడం అంటే నేను కాదు, పరమాత్ముడే చెయ్యాలి. కాబట్టి అక్కడ ఉపకారం చెయ్యడమే వాడికి నెపం, కానీ ఉపకారం చెయ్యడానికి ఇంకో నెపం వెతకడు. తనకు ఉపకారం చెయ్యడమే నెపం అంతే. వచ్చాడా, ఉపకారం చేస్తాను, నా వల్ల వీలైనంత ఉపకారం నేను చెయ్యాలి. దట్ ఈస్ ది సిద్ధాంతం ఆఫ్ ఏ సాధక. ఒక సాధకుడికి ఉండేటువంటి గొప్ప లక్షణం, మనోధర్మాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం. అయితే ఈ కృతజ్ఞత్వం అనేటువంటిది ఎంత గొప్పది అనంటే, ఇది సత్య సంధులైనటువంటి వ్యక్తితో అనుసంధానమై ఉంటుంది. అంటే నేను లోపల చేసిన దాన్ని మరవకూడదు, అలాగనే నాకు
అపకారం తలపెడితే దాన్ని స్మరించకూడదు అని అంటే లోపల ఎంతో సత్యత ఉండాలి. ఆ సత్యత లేకపోతే, ఆ సత్య భావన లేకపోతే ఈ గుణం రాదు. అందుకని ఆ సత్య భావన ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ చెప్తున్నారు, సత్యవాక్య అనేటువంటి లక్షణంతో చెప్తున్నారు. ఇక్కడ అంటారు సత్యవాక్య అంటే రాముడు ఒక్క మాట అంటాడనమాట. ఏమంటాడు అని అంటే, అనృతం నోక్త పూర్వం నచ వక్ష్యే కదాచన అంటారు. కైకతో ఒక మాట చెప్తాడు ఆయన. కైక అంటుంది రామాయణంలో, నువ్వు ఇప్పుడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళకు, నువ్వు వెళితే మీ నాన్నగారు నీ మీద వ్యామోహంతో తను ఇచ్చిన మాట మరిచిపోతాడు, నిన్ను వెళ్ళనివ్వడు, నా భరతుడికి రాజ్యం రాదు, కాబట్టి నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళకు అనంటే అప్పుడు రాముడు అంటాడు, అనృతం నోక్త పూర్వం, నేనెప్పుడు ఇంతవరకు అబద్ధం చెప్పలేదు, నచ వక్ష్యే కదాచన, ఇక ముందు నా నోట్లో నుంచి ఆ అబద్ధం రాదు. సో నేను సత్యాన్ని చెబుతున్నాను. ఏమిటా సత్యము అని అంటే ఇక్కడ చెప్పండి, నాతో పాటు ఈ శ్లోకం చెప్పండి. విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం యావన్మాతరమాపృచ్ఛే సీతాం చానునయామ్యహం. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి అంటున్నారు, అమ్మా కైకమ్మ, విద్ధి తెలుసుకో, మాం నన్ను రాముడని కాదు, ఋషిభిహి తుల్యం, ఒక ఋషి సమానుడు కాదు, మొత్తం ఈ భూమండలంలో ఎంతమంది ఋషులున్నారో అంతమంది యొక్క తపస్సు, అంతమంది యొక్క సత్యత ఒక దగ్గర పోగు పెడితే ఆ పోగే ఈ రాముడు, అది గుర్తించు అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన వాక్యం చూడండి. ఒక ఋషి, ఆ ఋషి అనేటువంటి స్థితిని పొందాలి అని అంటే మనం పేరుకు ముందు ఏదో మహర్షి అనో బ్రహ్మర్షి అనో మనం పెట్టుకుంటే కాదది. ఆ ఋషిత్వం అనేటువంటిది చాలా అమోఘమైనటువంటి స్థితి. ఋషి అంటే తన అణు అణువు నాడి ఎక్కడ కూడా లోపల మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. నేను మొన్న చెప్పాను, క్లారిటీ ప్యూరిటీ, ఇవి రెండే ఒక ఋషికి నిదర్శనం. ప్యూరిటీ అండ్ క్లారిటీ అంటే ఋషిని చూస్తే మళ్ళీ లోపల ఏమిటో అనుకోకూడదట. ఋషి బయట ఏమిటో లోపల కూడా అదే కనిపిస్తూ ఉంటుంది, వెంటనే కనపడుతూ ఉంటుంది. అంటే నాకు ఒక ఉపమానం అనిపిస్తూ ఉంటుంది. మనం ఇళ్లల్లో, కొంతమంది ఇళ్లల్లో ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, దానికి ఉపద్వారం ఉంటుంది వెనకాల. ఉదయాన్నే ప్రతి ఇళ్లల్లో అవశ్యం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇంట్లో ఉదయాన్నే లేచి అందరూ తలుపులు కిటికీలు వేసుకుని కూర్చుంటారు. ఎప్పుడు అది మహాదోషం, ఇంటికి పెద్ద దోషం అది. ఉదయాన్నే లేవగానే స్త్రీ చేయవలసింది, ఇంట్లో కసుమంతా ఉడిచిన తర్వాత, ఆ చిమ్మిన తర్వాత సింహద్వారాన్ని ఉపద్వారాన్ని తెరిచి ఉంచాలి. ఎందుకు అనంటే దానివల్ల రెండు లాభాలు చెప్తాను. ఒకటి, రాత్రంతా మనం పడుకుని విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా హాయిగా బయటికి వెళ్ళిపోయి మంచి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది, అది ఇంటినంతా శుభ్రం చేస్తుంది. రెండోది, సూర్యరశ్మి కూడా లోపలికి వచ్చిన తర్వాత హాయిగా లైట్ ట్రాన్స్మిషన్ చాలా బాగుంటుంది ఇంట్లో. వాస్తు అనేది పక్కన పెడితే ఒక ఇల్లు అభివృద్ధి పదంలో నడవాలి అంటే వాస్తు శాస్త్రం అంటుంది దానికి 3 అంశాలు ప్రధానమట. ఒకటి వెలుతురు ప్రకాశం, 2 వాయువు గాలి, 3 నీరు. ఈ 3 ఎక్కడైతే హాయిగా సరళంగా నడుస్తూ ఉంటుందో చూడండి, ఈ 3 కదిలేవి. నీళ్లు కదులుతూ ఉంటుంది, మీ కింద బోర్ నుంచి పైకి ట్యాంక్ వెళ్తుంది, ట్యాంక్ నుంచి మీ ట్యాప్లోకి వస్తుంది, అక్కడి నుంచి కింద పడుతుంది, మళ్ళీ కెనాల్లోకి వెళ్తుంది, అటు నుంచి ఎటో పోతుంది. కదిలేది జలము, చరము. గాలి చరించేది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. లైట్ కూడా అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఇటు వస్తుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చరించే వీటిని చరించనివ్వాలి, కానీ దీన్ని బంధిస్తే మనకు ప్రాణాంతకం. అందుకని నీళ్లని నిలబెట్టేశారనుకోండి, స్టాగ్నేటెడ్ వాటర్ ఏంటంటే వాటర్ కంటామినేట్ అవుతుంది. ఎయిర్ని మనం స్టాగ్నేట్ చేస్తే ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. లైట్ని కూడా స్టాగ్నేట్ చేయకూడదు. కాబట్టి ఒక ఇంటిలో చరించేటువంటి ఈ 3 భూతాలని, ప్రకాశాన్ని కానీ గాలిని కానీ అలాగనే నీటిని కానీ అలా ఫ్లో చేయాలి. కాబట్టి ట్యాంకు నింపేసి 2 రోజుల దాకా మాకు ఇబ్బంది లేదండి అనుకోకూడదు. ఎందుకని ఏ పూటకు ఆ పూట నింపుకుంటుండాలి, ఫ్రెష్ వాటర్ రావాలి. కాబట్టి ఇక్కడ కూడా
ఒక ఋషి అనేటువంటి వాడిని ఒక చక్కటి ఉపమానంతో చెప్తారు. ఎలాగైతే ఒక గుమ్మం, ప్రధాన గుమ్మం తెరిచుంచితే ఉపగుమ్మం కూడా తెరిచుంచితే ఎలా అయితే డైరెక్ట్గా మన పర్సెప్షన్ ఉంటుందో, ఎక్కడ అడ్డు లేకుండా ఇటు వెళ్ళి అక్కడికి ఆగిపోకుండా ఎలాగైతే సీత్రూ ఉంటుందో, అలాగనే ఒక ఋషిని చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే ఎవరికైనా వాడి అంతరంగం అలా కనబడిపోతే వాడే ఋషి. దెర్ ఈస్ నో అదర్ క్వాలిఫికేషన్. బయట నుంచి అలా చూడగానే లోపలికి కూడా అలా కనబడగలగాలి అవతల వ్యక్తికి. వాడు పామరుడైనా అజ్ఞాయనైనా ఎవడైనా సరే. హైడ్ అనేది ఉందా? ఎక్కడైనా హైడింగ్ వచ్చిందా? దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. ఏదో హైడింగ్ ఉంటుంది. నో హైడింగ్, నో హైడ్ అండ్ సీక్ బిజినెస్. ఈ గేమ్ ఉండకూడదు. అలా స్ట్రైట్గా ట్రాన్స్మిషన్ సీత్రూ ఉండగలిగితే, ఎ పర్సన్ హూ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండ్ సీత్రూ ఉంటే ఈజ్ ఋషి. కాబట్టి విద్ధి మాం ఋషిభిస్తుల్యం. అమ్మా, నాకు లోపల ఏముందో నీకు ఈ పాటికి కనబడుతుందే? నీకు కనపడి ఉండాలి ఈ పాటికి. నా లోపల ఏమిటి? నేను వనానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? చాలా మంది అంటారండి, రాముడు పితృవాక్య పరిపాలకుడు, కాదండి. రాముడు తండ్రి మాట వినడం కోసం అడవికి వెళ్ళలేదండి. తండ్రి మాట నిలబెట్టడం కోసం అడవికి వెళ్ళాడు. అది గుర్తుపెట్టుకోండి. తండ్రి మాట కోసం వెళ్ళలేదు అడవికి, తండ్రి మాట నిలబెట్టడం కోసం వెళ్ళాడు. ఆ మాట నిలబెట్టకపోతే రేపు భవిష్యత్తులో రాముడే చరిత్రహీనుడైపోతాడు. ఎందుకనంటే రాముడు మంచివాడే, కానీ పాపం వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట నిలబెట్టుకోలేక చచ్చిపోయాడే ఆయన. ఈ రాముడు పాపం గుర్తించి వెళ్ళిపోయి ఉంటే అడవికి పాపం ఆయన ఉండేవాడేమో అని ఒక అపవాదు రాముడి మీద ఉండిపోతుంది. ఆ మచ్చ ఎక్కడ రాముడు ఉంచుకోలేదు. గుర్తుపెట్టుకోండి. శ్రీరామచంద్రమూర్తి అని మనం అనుకున్నాం కదా, చంద్రుల్లో ఒక మచ్చ ఉండొచ్చేమో, కానీ రాముడి యొక్క పేరు పక్కనుండే చంద్ర శబ్దంలో మచ్చ కూడా లేనటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. అది భారతదేశం అందించినటువంటి గొప్ప జాతి, రాముడిని అందించినటువంటి భారత జాతి. అంతకంటే వైభవం, భారత వైభవం ఏం కావాలి? భారతీయ వైభవం. ఒక్క రాముణ్ణి చెప్పుకొని ఇన్ని లక్షల సంవత్సరాలుగా మనం బ్రతికేస్తున్నాం. ఒక్క కృష్ణుణ్ణి చెప్పుకొని 5000 సంవత్సరాలుగా బ్రతికేస్తున్నాం. అది మన జాతి. లక్షల సంవత్సరాలుగా రాముడు మనకు నిలబడిపోయి ఉన్నాడు. అది మన భారతీయ వైభవం. కాబట్టి ఇక్కడ విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నేను ధర్మం అనేటువంటి అంశానికే నేను నిలబడున్నాను. ధర్మమే నా ఉనికి, ధర్మమే నా రూపం, రెండవది లేదు. ఇప్పుడు ధర్మం ఏంటి? నువ్వు అడవికి వెళ్ళమన్నావో నాన్నగారు వెళ్ళమన్నారో కాదు, నీకు నాన్నగారు వరం ఇచ్చారు. ఆ వరాన్ని ఇప్పుడు నువ్వు కోరుకున్నావు. నాన్నగారు ఇప్పుడు నా దగ్గర చెప్పలేరు, కానీ గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన వరాన్ని నాన్నగారు నిలబెట్టుకోవాలి అనంటే, నాన్నగారు ధార్మికుడై ఉండాలి అనంటే నేను అడవికి వెళ్ళడం ధర్మం. కాబట్టి కేవలం ధర్మమాస్థితం. ఆ ధర్మాని కోసం నిలబడ్డ వ్యక్తిని. అంతేకాదు యావన్ మాతరమాపృచ్ఛే, నేను వెళ్ళి మా అమ్మగారిని ఓదార్చి వస్తాను. అంతేకాదు సీతాం చానునయామ్యహం, అంటే సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతను కూడా పలకరించి వెళతానమ్మా, నువ్వు అన్నట్టుగా నాన్నగారి దగ్గరికి వెళ్ళను, నువ్వు కోరుకున్నట్టుగానే నేను అమ్మని ఓదార్చి సీతని ఓదార్చి నేను వెళతాను. నాన్నగారి దగ్గరికి ఎందుకు వెళ్ళనన్నాడంటే, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు నాన్నగారిని ఓదార్చమ్మా, రాముడు మన మాట అంగీకరించాడు, హాయిగా వెళ్ళాడు అని. ఎలాంటి వ్యక్తి అండి? ఎవడైనా అసలు ఈ లోకంలో ఆ గుణంతో అసలు ఉండగలిగే వ్యక్తిత్వం. అందుకని నేను అన్నాను, వెదర్ రామ వాస్ దేర్ ఆర్ ఉన్నాడా లేడా, ఫర్గెట్ అబౌట్ రామ. ఈ రామాయణంలో చెప్పబడ్డ గుణాల్లో ఒక్క గుణం కనుక మనం ఉనికి పుచ్చుకోగలిగితే మీరే రాముడు. రాముడు అక్కడే ఉంటాడు. రామాయణంలో ఇన్ని గుణాలు చెప్పారు, ఇన్ని అక్కలేదు, ఒక్క గుణం చాలు. ఆ గుణం ఒక్కటి మనకు అందగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే ప్రాబబ్లీ రామాయణం మన శ్రీరామనవమి లోపు ఈ గుణాల మీద ఒక మంచి బుక్ తీసుకొస్తాను నేను. ఇఫ్ పాసిబుల్ ఐ కెన్ డొనేట్ టు టిటిడి, దే కెన్ ప్రింట్ అండ్ డిస్ట్రిబ్యూట్ థింగ్స్ ఫర్ దట్. రాముడి యొక్క ఈ 16 గుణాల మీదనే మంచి ఔపమానికంగా అందరికీ అర్థమయ్యే రీతిలో. కాబట్టి ఇక్కడ లోపల సత్యం ఉంటే సరిపోదండి. ఇక్కడ చూడండి, ఇంకో గుణం లింక్ అవుతుంది. ఇక్కడ నేను సత్యంగా ఉండాలనుకుంటున్నాను, కానీ పక్కవాళ్ళు నన్ను ఉంచలేరేమో, నా పై అధికారి నేను సత్యంగా ఉంటే ఒప్పుకోడేమో, నా కిందవాడికి నేను సత్యంగా ఉంటే నచ్చదేమో, లేకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఇతరుల కోసం తన సత్యాన్ని బలి చేసుకుంటే అది సత్యవ్రతత్వం కాదు. అందుకనే వెంటనే దృఢవ్రత అని ఇంకో క్వాలిటీ చెప్పారు అక్కడ.
I am not worried about the top. I am not worried about the down below. I am not worried about anybody. I am worried about only Satyam. I am concerned about only Satyam. నిజంగా నేను ఆ సత్యాన్ని కనుక కాపాడగలిగితే, ఆ సత్యాన్ని కాపాడాడు కనుకని ఈ రోజుకి హరిశ్చంద్రుడు కాటి కాపరైనా మన మనస్సులో నిలబడిపోయాడు. ఇప్పటికీ ఆ సత్యాన్ని కాపాడుకున్నాడు కాబట్టే, బాగా ఆలోచించండి, ధర్మరాజు ఇప్పటికీ మన హృదయాల్లో నిలబడిపోయాడు. కాబట్టి దృఢవ్రతత్వం కావాలి. లోపల సత్యం మనలో ఉండొచ్చు, కానీ ఆ సత్యము ఎక్స్టర్నల్ కాజ్కి బలి కాకూడదు. దట్ ఈజ్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ కాన్సెప్ట్. లోపల నాకు సత్యం చెప్పాలనుంది. ఇంకోటి అయితే స్వామీజీ, ఇప్పుడు నేను ఎవరికి లెక్క చేయకుండా నా సత్యమైన తిన్నగా వెళ్ళమంటారా? తిన్నగా వెళితే గుద్దుకుంటావు. సో అలా కాదు. యూ షుడ్ ట్రై టు కన్విన్స్ ఎవ్రీబడి. పై వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి. అందుకే రాముడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, రాముడు ఎంత సత్యవ్రతుడో, ఎంత దృఢవ్రతుడో, మాటల్లో కూడా అంత సత్యత బయటపడుతుంది. ఎవరిని నొప్పించాడు రాముడు? కొంతమంది అంటారు, ఏమిటండి నేను ఎంతో చాలా సిన్సియర్గా ఉన్నాను, వీళ్ళెవరు సిన్సియర్గా లేరని అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళెవరూ సిన్సియర్గా లేరు అనేది చెప్పడం కోసం, నీ సిన్సియారిటీని చెప్పుకోవడం కోసం కాదు. ఇక్కడ సిన్సియర్గా లేని వ్యక్తులని నువ్వు ప్రేమించో, వాళ్ళకి ఇచ్చో, వాళ్ళని బుజ్జగించో, వాళ్ళని కొద్దిగా తీక్షణంగా చూసో, వాళ్ళని శిక్షించో. ఆ శిక్షణ కూడా ఎలా ఉండాలని అంటే, ఇప్పుడు ఆ శిక్షణ గురించి వస్తుంది, రాముడికి క్రోధం వస్తుందట, కోపం వచ్చినప్పుడు రాముడు ఎలా ఉంటాడు, మనం ఎలా ఉంటామనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ రకంగా అవతల వ్యక్తుల్ని కూడా మన సత్యానికి తీసుకురాగలిగే ఓర్పు, క్షమ మనలో ఉండాలి. దానికి దృఢవ్రతత్వం కావాలి. అవతల వ్యక్తి కోసం మన సత్యాన్ని మనం బలి చేసుకోకూడదు. అవతల ఎవరి కోసమో మన సత్యాన్ని మనం వదులుకోకూడదు. ఆ సత్యవ్రతత్వం కావాలి అనంటే ఆ సత్యం పట్ల దృఢమైన వ్రతం కలగాలి. అందుకనే నేను ఒక్కటి మీకు చెప్తాను. ఉదయాన్నే నేను లేవగానే నేను ఏ దేవుడని అనుకోనండి, ఏ దేవుడు అనుకోని ఒక్కటే అనుకుంటున్నాను, పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమై అంతటికి అంతర్యామిగా ఉన్నావు. ఈరోజు నాకు ఇచ్చావు. ఈరోజు నా మనస్సులో కానీ, నా బుద్ధిలో కానీ, నా ఇంద్రియాలలో కానీ, నా వాక్కులో కానీ ఎక్కడ ప్రపంచానికి అహితం జరగకుండా, ఎవరిని నొప్పించకుండా, నా సత్యత్వానికి భంగం వాటిల్లకుండా, నా ఉనికికి భంగం వాటిల్లకుండా, ఎవరి ఉనికిని నేను బాధించకుండా ఈరోజు నాకు గడిపించు అని కోరుకోగలిగితే ఉదయం కళ్ళు తెరవక ముందే హీ విల్ టేక్ కేర్. ఎందుకు? యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వదాంన. మీరు నిజంగా కళ్ళు తెరవక ముందే మంచం మీద నుంచి కూర్చుని ఈ ప్రార్థన చేయండి. పరమాత్మ, సర్వేశ్వర, సర్వాంతర్యామి నారాయణ, ఏ శరీరాన్నైతే నువ్వు ధరించి లోకంలో చరిస్తున్నావో ఆ శరీరంతో కానీ, ఆ ఇంద్రియాలతో కానీ, ఆ వాక్కుతో కానీ, మనస్సుతో కానీ, బుద్ధితో కానీ ఈ లోకంలో ఎవ్వరికీ ఏ ఉనికికి భంగం వాటిల్లకుండా, ఏ ధర్మానికి భంగం వాటిల్లకుండా, నా లోపల సమవర్తి అయి ఉండే నీ పర్యవేక్షణలో నా ఆత్మధర్మానికి, మనోధర్మానికి భంగం వాటిల్లకుండా, సత్యత్వానికి భంగం వాటిల్లకుండా ఈరోజు గడిపించు, నడిపించు అనంటే అణువు వాడు కాపాడుకుంటాడండి మనల్ని. అణువు వాడు మనల్ని తీసుకెళ్తాడు. ఇది నా అనుభవం. ఇది మనం ఎవ్వరి మీద ఏం పట్టించుకోకలేదు. ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడ్డా అది ఇంకోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటుంది, అది ఇంకోళ్ళ మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ లోకంలో వ్యక్తుల మీద ఆధారపడడం కంటే, వస్తువు మీద ఆధారపడడం కంటే పరమాత్ముడి మీదనే ఆధారం కనుక గుర్తించగలిగితే వాడు కాపాడుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. ఉదయం లేవగానే ఇదే నేను చేస్తాను. ఇంకా విశేషంగా నేనేం పెద్ద కసరత్తు చేయను. ఎందుకని? నిష్కల్మషంగా కూర్చుని ఆ పరమాత్ముని అలాగా ఒక్కసారి వాడికి అలారం ఇచ్చేయగలిగితే లోపల వాడే ఆ మనోరూపంలో మనల్ని ఎక్కడెక్కడ కాపాడుకుంటాడు. నా జీవితంలో నాకు అణువు అది ప్రమాణం నాకు. లేకపోతే నా వయసు ఎంత, నేనెంత, నాకు తెలుగు సరిగ్గా రాదు, నాకు భాష సరిగ్గా రాదు, నేను చదువుకున్న శాస్త్రం ఎంత, కేవలం నా గురువుకి సేవ చేశాను, ఆయన అన్నమాట తూచా తప్పకుండా నిలబెట్టుకుంటున్నాను అంతే. అంతవరకే తప్ప ఏమీ తెలియదు. కానీ ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా ఒకటే అనుకుంటాను, అన్నిటినీ నడిపించేవాడివి, దీన్ని కూడా, ఈ డ్రామా కూడా నువ్వే నడిపించు. దట్స్ ఇట్. అన్నీ నడిపిస్తున్నావు, అన్ని డ్రామాలు చక్కగా నడిపిస్తున్నావు, ఈ డ్రామా కూడా ఇప్పుడు గంటన్నర ఎంతసేపో నువ్వే నడిపించు అని అలా వాడికి వదిలేస్తే
హాయిగా నడుస్తూ ఉంటుంది. మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా వాడిని కనుక వదిలిపెడితే వాడే ఇస్తాడండి అన్ని. ఏమిటి అన్నీ అక్కడక్కడ సమకూర్చి పెడుతుంటాడు వాడు. నిజమది. నేను ఒకసారి ఒక ఊరు వెళుతున్నప్పుడు ఒకసారి బ్యాగ్ సర్దుకున్నాను, డబ్బులు కొద్దిగా ఇచ్చారు, తీసుకున్నాను, టికెట్ బుక్ చేసుకున్నాను, అక్కడ ప్లాన్ చేసుకున్నాను, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు దింపుకుంటారు, నడుపుకుంటారు అన్నీ అనుకున్నాను. కానీ